సుజీ సుజీ ఐ లవ్ యూ సుజీ. వదలండి వదలండి. ఇంత దూరం వచ్చి వదలమంటావేంటి? నీకంతా కంగారే. ఇంకా మీ నాన్న చూడలేదు. ఇంత దూరం వచ్చి ఎప్పుడు పెట్టలేదు. వదలరా. మీ నాన్న అనుకుంటా. మీరు మీ నాన్న కదా సుజీ? అసలు నా సుజే కాదు. కళ్ళు నెత్తికి నా పెళ్ళాన్ని కౌగిలించుకుంటావా? శోభన రోజే నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్లారా? అది నా పెళ్ళాన్ని కౌగిలించుకోవడానికేరా నేను జైలు నుంచి తప్పించుకొని వచ్చాను. అలాగా నా ప్లాన్ అంతా పాడు చేస్తావా? నిన్ను చంపేస్తాను. వీణ్ణి అపవిత్రం చేశాడు. నా కళ్ళ ముందే వీడిని పొడిచి చంపండి. తీసుకో. ఏమ్మా వీరనారేమని కత్తి తీసుకుని వెనక్కి పరిగెడుతున్నాడేంటి? అది కొంచెం బండ కత్తిలే, బలంగా పొడిస్తే గాని దిగదని. ఏమండి రండి, వీడిని నా కళ్ళ ముందే పొడిచండి. కొంచెం ముట్టించు. ముక్కలు తాగేవాడికి ముట్టించేవాడు ఒకడా? మీ అల్లుడు ఎక్కడ? అల్లుడా? ఎందుకు చంపడానికా? పాపోతని ఏం చేయొద్దు. కావాలంటే నొప్పెట్టని చోట 4 దెబ్బలు కొట్టేసి వదిలే. కొట్టడానికి కాదయ్యా, మీ అల్లుడు చేసిన సాయానికి డబ్బులు ఇవ్వడానికి. అవునయ్యా, ఆ రోజు మీరు మీ అల్లుడు తప్పుడు సాక్ష్యం చెప్పి నన్ను జైలుకు పంపకపోతే నేను ఈ పాటికి చచ్చుండేవాడిని. అదేంటండి? ఆ రోజు నా విరోధులు నా ఇంటి మీద బాంబేశారు. నేను ఇంట్లో ఉంటే చచ్చిపోయిండేవాడిని. జైల్లో ఉండబట్టి బతికిపోయాను. అసలు నేరస్తులు పోలీసులకు దొరికిపోయారు. నన్ను నిర్దోషిని వదిలిపెట్టారు. అందుకే మీ అల్లుడికి డబ్బు ఇవ్వడానికి చేతిలో డబ్బు పెట్టుకుని తిరుగుతున్నాను. అల్లుడు నువ్వెక్కడున్నావయ్యా? 5 రూపీస్ హెల్ప్ చేయండి సార్. సార్ 5 రూపీస్ ధర్మం చేయండి సార్. అడుక్కునేవాడికి బుల్లెట్ ప్రూఫ్. 5 రూపీస్ ఉండేవాడు సార్. సార్ 5 రూపీస్ ఉండేవాడు సార్. సార్ ఓ 5 రూపీస్ ఉండేవాడు సార్. ఐఎమ్ నాట్ ఎ బెగ్గర్ బై ప్రొఫెషన్ సార్. ఐఎమ్ ఎ బెగ్గర్ బై యాక్సిడెంట్ సార్. అడుగు మా అల్లుడు. అల్లుడు రారా కాల్చరా. ఆనాడు కట్టబొమ్మనా టంగుటూరు ప్రకాశం పంతులు గారు, ఈనాడు గురునాథవరా. రే దమ్ముంటే కాల్చరా. మామూలు గురునాథం అనుకున్నారా? 1,50,000 రూపాయలకి ఇల్లమ్మి బుల్లెట్ ప్రూఫ్ కొట్టుకున్నాను రా. దీనికి కాల్స్తే తిరిగి నీకే తగులుతురా. దమ్ముంటే అక్కడుంటే కాల్చరా. కాల్చను, నేనే వస్తాను. దగ్గరకు వచ్చి మొహం మీద కొడతాడేమో. అయ్య బాబోయ్, నేనే వస్తాను. వెరీ గుడ్ ఐడియా. అవును, నేను జైలుకి వెళ్ళేటప్పుడు ఈ విగ్రహం ఇక్కడ లేదు కదా, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? విగ్రహాలదే ఉన్నాయా? ఇప్పుడు ప్రతి పనికి మాలోడికి ఏ విగ్రహం పెడుతున్నారు? నేను పనికి మాలోడన్నది విగ్రహాన్ని, నిన్ను కాదు. నన్ను కొట్టావు. అయ్యో నేను కొట్టలేదయ్యా. అదేంటి నేను కొట్టలేదని చెప్తుంటే నువ్వు కొడతావేంటి? అవును, ఇందాక ఆ పేపర్ ఆ చేతిలో ఉంది, ఈ చేతికి ఎలా వచ్చింది? చెయ్యి నొప్పి పుట్టి మార్చుకుని ఉంటుంది. అల్లుడు ఎక్కడా? అల్లుడు అల్లుడు. అరే విగ్రహం మారిపోతుంది. విగ్రహం కాదు, మా అల్లుడు. ఇదో ఆగు. నేను ఆగను బాబు. నేను దొరకను. నేను ఆగను బాబా. నేను ఆగను. అయ్యో నేను ఆగను. పట్టుకున్నాను. పారిపోవాలనుకున్నావా? చూడు బాబు, నిన్ను చంపడానికి రాలేదయ్యా, నీకు 1,00,000 రూపాయలు ఇవ్వాలని వచ్చాను. ఇదిగో 1,00,000 రూపాయలు. అమ్మో అల్లుడు, ఇది బాంబు కాదు, నిజంగా 1,00,000 రూపాయలు. మన సాక్ష్యంతో ఇతన్ని జైలుకు పంపకపోతే చచ్చిపోయి ఉండేవాడు. నిజం తెలిసి వదిలేశారు. ఈ బుల్లెట్ ప్రూఫ్ కోట్ ఉండాల్సింది నాలాంటి వాడి దగ్గర కాదు, నీ లాంటి వాడి దగ్గర. మా మావేడి? నీ సుఖమే నీ కోరుకున్నా. తాత ఎలా ఉంది బిజినెస్? ఏడుందయ్యా, గిరాకే లేదు. నువ్వే అలా 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 వెళ్ళి అమ్మాలి, అర్థమైందా? అరే బామర్ది, ఆ కంకులు తీసుకో, ఒక్కొక్క కంకి 10 రూపాయలకు ఒకటి అమ్ముకొని రాపో. సరే బా. మొక్కజొన్న 10 రూపాయలు 10 రూపాయలు 10 రూపాయలు. అదిగో ఆటో మొక్కజొన్న 10 రూపాయలు 10 రూపాయలు 10 రూపాయలు. తీసుకోండి బాబు, 10 రూపాయలు ఒకటి తీసుకోమ్మా. సార్ తీసుకోండి సార్, పిల్లలకి 10 రూపాయలు 10 రూపాయలు 10 రూపాయలు ఒకటి 10 రూపాయలు తీసుకోమ్మా. తీసుకో సార్, మొత్తం తీసుకోండి.
పిల్లలు కనేటప్పుడు ఏమో కంట్రోల్ చేయడం తెలియదు, బడ్జెట్ ఏమో కంట్రోల్ చేయాలని చూస్తుంటారు దరిద్రులు. ఎలా కుదురుద్ది? తీసుకో బాబు. నువ్వు సూపర్ రా బామర్ది. ఇదిగో తాత, నీకు సగం నాకు సగం. అలాగే. బా సూపర్ సార్. మీరేం చేస్తుంటారు? 10th ఫెయిల్ అయినోడు బజార్ వెంబట తిరుగుతాడు, ఇంటర్ ఫెయిల్ అయినోడు ఆటో నడుపుతాడు. మరి మీరు సార్? ఆటో డ్రైవర్ కమ్ ఫైనాన్సర్. మరి డిగ్రీ ఫెయిల్ అన్నాడు బావా. పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటాడ్రా. అయినా ఒక బాంబర్తి బావని అడిగే క్వశ్చన్ రా ఇది. సారీ బావా, ఆ, నన్ను క్షమించు బావా. అదే పదా. అన్న ముట్టి. అబ్బా ఈ టంకాగాడు ఇప్పుడే రావాలా? రే వాడితో ఏం మాట్లాడొద్దురా. నమస్తేనా. మాట్లాడినా ఏరా అబ్బాయిలు, బాగుందిరా మీ పని. గంట గంటకి అమ్మాయిల అందాలు, ట్రిప్పుకు టీలు. మీ ఫేసులకి మీరు చేసే పనులకు సంబంధమే లేదురా. ఎందుకన్నా ఎప్పుడు ఎటకారంగా మాట్లాడుతావు? అరే బామ్మర్ది, ఏం బావా? నేనేమన్నా ఎట్టకారంగా ఏమైనా మాట్లాడాను, నువ్వే చెప్పరా లేదు అంటున్నాడు. అదేం లేదు బావా. ఇడు నా బామ్మర్ది, నేను ఏది చెప్తే అదే చెప్తాడు. నా మాటని జవదాటి వెళ్ళాడు నా బామ్మర్ది. చేతిలో పడ్డాడుగా, ఇక అంతే అన్న. తిట్టావా పొగిడావా? అదే అంటున్నావు, నిన్ను తిట్టినా పోయినా ఒకేలా ఉంటదని. పంచుకు తక్కువ ప్రాసకి ఎక్కువ నువ్వు. సరే గాని వాడేడి? ఎవరన్నా? అదే మీ హీరో గణేష్ గాడు ఎక్కడ వెళ్ళాడని అడుగుతున్నాను. పావని, ఈ మధ్యలో కనబట్లేదంటే? ఏంట్రా వే అంటున్నావు? నేనేమన్నా నీ పెళ్ళాన్నా? ఏంటే రా అంటున్నావు? నేను నీ మొగున్నానే. ఛీ, నువ్వు మారవురా, చెప్పుతో కొడతాను నిన్ను. ఎప్పుడు చూసినా పాత డైలాగ్ కొడతారు, కొత్త డైలాగ్ కొట్టరానే మీరు. మారరా మీరు. అన్న రైట్ అన్న. ఎక్కడికి రా? ఇటు పోతున్నా. ఎదురు గానీ ముందు ఫైనాన్స్ కట్టండి. టైం కి ఫైనాన్స్ కట్టట్లే ఎవరు. ఎటు వెళ్తున్నారు? నేను ఇటు వెళ్తానులే. ఆడు జాగ్రత్త అన్న. వాడిని తీసుకెళ్ళకపోయినా వాడు నా వెంటనే వస్తాడులే. రారా బాంబర్ది. ధర్మం ప్లీజ్. ఇఫ్ యు డోంట్ మైండ్, ధర్మం ప్లీజ్. అసలే ప్రాబ్లమ్స్ లో ఉన్నాం, డిస్టర్బ్ చేయకండి, వెళ్ళండి. చేతులేని అవుటండి బాబు, ధర్మం చేయండి, మీ ప్రాబ్లమ్స్ తీరుతాయి. కొళ్ళు లేని కబోదిన తల్లే, 10 రూపాయలు ధర్మం చేసుకోమ్మా, మీ పాపాలన్నీ పోతాయి. బంగారు తల్లి, నీలాంటి సల్లం చెయ్యుంటే దేశంలో జనం అంతా పనులు మానేసి ఇలా అడుక్కుంటూ హాయిగా బతుకుతారమ్మా. ప్లేట్ ఇచ్చే 10, 20, 30 పడగా 30 రూపాయలు. 1, 2 ఆగు. ఏంటే? చేతులు లేవన్నా? నిక్షేపంగా ఉన్నాయి కదయ్యా. అవును ఉన్నాయి. అయితేంటంట, చేతులున్నాయి, కాళ్ళున్నాయి, కాళ్ళున్నాయి, ధర్మం చేయండి బాబు అంటే ఇస్తారా మీరు? అంటే ఇంతవరకు నువ్వు చేసినంత యాక్టింగేనా? ఏ చాలా బాగా చేసావయ్యా. ఈ మందు కూడా ఉంచుకో. అక్కర్లేదు, అడుక్కునేటప్పుడు ఇస్తేనే తీసుకుంటాం. మాకు రూల్స్ సెలబ్స్ అన్ని ఉన్నాయండి. రావే. హలో, ఆ. తమరు ఎక్కడుంటారో? రావే. ఏంటి ఆలోచిస్తున్నావు? చెప్తాను. గోదారి గంగనై నిన్నటి మంజు, మనం ఏదో తప్ప అడ్రస్కి వచ్చినట్టు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం బెటర్. పదపరా. ఎస్ ప్లీజ్. నమస్కారం అండి. ఒక ముష్టివాడు తనుండే ఇల్లని రాంగ్ అడ్రస్ ఇచ్చాడండి. ఇది మొఘల్ సుల్తాన్ గారి ప్యాలెస్ అని మాకు తెలియదండి. సారీ, వస్తామండి. ధర్మం ప్లీజ్. బాబు, ఈ కార్డు ఇచ్చిన ముష్టివాడు తమరేనా? అవును బాబు. ఏంటి బాబు ఇలా వచ్చారు? మీతో ఓ పనుండి వచ్చామండి. ఈ అమ్మాయి మీ కూతురు. నా కూతురా? ఎప్పుడు పుట్టింది? జస్ట్ ఈ కార్డు ఇచ్చినప్పుడే. అవును డాడీ, మీరే మా పెళ్లి చేయాలి. అవునండి, మీరు ఈ అమ్మాయికి తల్లిదండ్రులుగా నటించి పెళ్లి కొడుకు దగ్గరికి వెళ్ళి అల్లుడు మా అమ్మాయి మెల్లో తాళి కట్టు అని మీరు అడుక్కోవాలి. ఓ సింతేనా? ఇప్పటి వరకు పుణ్యం అంతటమే మాకు తెలుసు. మా వల్ల శుభకార్యం కూడా జరుగుతుందంటే అంతకంటే ఏం కావాలి మాకు? ఆ కుర్రాడు ఎక్కడ ఉంటాడో చెప్పండి, మేము ఎలా అడుక్కుంటామో చూద్దరు కానీ. అలాగే. ఏమండి, అడ్వాన్స్ ఆ కంప్యూటర్ కౌంటర్ లో కట్టి మీరు వెళ్ళిపోండి, పని అయిపోతుంది. కంప్యూటర్ కౌంటరా?